దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి భారీ వర్షం కురుస్తుంది. సెంట్రల్ ఢిల్లీలో ఒక గంటలోనే 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐటీఓ, ఆర్కే పురం, జన్పథ్, పార్లమెంటు స్ట్రీట్, కరోల్బాగ్, నౌరోజీ నగర్, పంత్ మార్గ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు చెరువులను తలపించాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మధుర రోడ్, ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ వేతో పాటు పలు రహదారులు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కుండపోత వర్షంతో సబ్జీ మండి ప్రాంతంలో భవనం కుప్పకూలింది. భవనం కింద చాలా మంది ఉన్నట్లు అనుమానం అధికారులు వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ శివారు నోయిడాలోని గౌర్ సిటీ, ఫిలిం సిటీతో సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గురుగ్రామ్లోని సుభాష్ నగర్, ఓల్డ్ రైల్వే రోడ్డు వంటి ప్రాంతంలోని ప్రధాన రహదారులపైకి నడుంలోతు నీళ్లు నిలిచిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీకి రావాల్సిన కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. ఇక ఇవాళ కూడా ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఆ ప్రభుత్వం ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.